అయితే మీకు ముఖ్యంగా కార్టూన్స్ వేసే టైం నుండి మీ జర్నీ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అప్పట్లో మీకు ఎక్కువగా మంచితనం, హ్యూమన్ వాల్యూస్ అవి ప్రజెంట్ చేసే తత్వంలోనే కార్టూన్స్ కానివ్వండి అన్నీ ఉండేవి. సో మీకు ఆ ఊహా దృక్పథం కానివ్వండి, లేదంటే విలువలు కానివ్వండి, పుస్తకాలు చదవడం ద్వారా వచ్చిందా, లేదంటే ఎలా? అది ఇన్బిల్ట్ తల్లి, అది మనకి తెలియదు. మనం సంస్కారాలు అనేవి, మన మంచితనం, ఈ సంస్కారం అనేది ఇది జన్మజన్మల నుంచి వస్తుంటుంది మనకి. అది మనం చాలామంది మన వాళ్ళు అంటారు, సాధారణంగా చెప్పేది ఏంటంటే తరాల నుంచి, పెద్ద తరాల నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన సంస్కారం అందిపుచ్చుకుంటాము, పిల్లలకి సంస్కారం అంటాం కదా. అది కొంతదాకానే. ఎందుకంటే మనం చూడండి, ఒకటే కడుపున పుట్టిన పిల్లలు కూడా నలుగురు 4 విధాలుగా గ్రో అవుతారు. నలుగురికి ఒకే సంస్కారం ఉంటుందా? ఉండదు. మరి పూర్తిగా మన పైతర నుంచే రావాలి అంటే నలుగురికి సంస్కారం ఉండాలి. ఒకే సంస్కారంలో పెరగాలి కదా. ఒకే పరిస్థితుల్లో పెరిగిన వాళ్ళు, ఒకే జీవన విధానంలో ఉండి, ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు, బట్ ఒకళ్ళు ఒకలా ఉంటారు, ఇంకో సంస్కారం ఇంకోటి. సో ఈ మన సంస్కారం కానీ, మన ఆలోచనలు, మన విచక్షణ జ్ఞానం, మన మంచి చెడు ఏం డిఫరెన్షియేట్ చేస్తాం, మన థాట్, ఇవన్నీ ఏంటంటే మనం జన్మల నుంచే మోసుకొస్తాం. ఇంతకుముందు జన్మలు ఎక్కడి నుంచో మనం చేసుకున్న మంచి పనులు, మంచితనం, మన ఆలోచనలు, అవే ఆలోచనలు ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతాయి. తల్లిదండ్రుల నుంచి చూడటం వల్ల కొంచెం నేర్చుకుంటాం, కానీ ఇది బై బర్త్ వచ్చేవి, ఆ సోల్ అంటుకునే వస్తాయి. అందుకని ఒకటే వాతావరణంలో పెరిగిన వాళ్ళు మనం చూస్తాం. ఒకతను ఎంతో క్రిమినల్ అయిపోయిన వాడు, రెండో వాడేమో ఎంతో భగవంతుడు, గొప్ప వ్యక్తి అయిన వాడు, సమాజానికి ఎంతో చేసేవాడు చదివుతాడు. అది సో అది ఆ సోల్ యొక్క సంస్కారం అన్నమాట. సో ఈ మంచితనం అనేది, ఈ లక్షణాలు, ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఇలా ఉండాలి అని ఇప్పటికీ నేను అనుకోను. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది ఓకే, దిస్ ఈజ్ గుడ్ అనేది లేదన్నమాట. ఇంకా వేరేలా ఉండడం తెలియదు అంటే మనం. అవును. సరే, ఇక్కడ నాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి అడగడం కష్టంగా అనిపిస్తుంది. అయితే ముందు 2 ప్రశ్నలు వేసేస్తాను. ఇది మామూలుగా జన్మల నుండి వచ్చే సంస్కరణలు అన్నప్పుడు నేను ఒక థియరీ విన్నాను రీసెంట్గా. ఏంటి అంటే ప్రతి మనిషి ఎన్నో జన్మలలో ఎన్నో జంతువులుగా, పురుగులుగా, అన్నిటిగా పుట్టిన తర్వాత కూడా కొన్ని కోట్ల జన్మలు మానవ జన్మ ఎత్తుతాడు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి నీచపు జన్మ నుండి నేర్చుకుంటూ మంచి కర్మలు చేసుకుంటూ మంచి వైపు నడుస్తాడు. అందువల్ల ఏ మనిషి ఎంత దుర్మార్గుడైనా ఏదైనా సరే మనం వాళ్ళలో భగవంతుడిని చూడాలి అని. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు చిన్న. అందరిలో భగవంతుని చూడటం అనేది మనుషుల్లోనే కాదు తల్లి. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు ఏం చెప్తారు, ప్రతి జీవిలో భగవంతుని చూడమంటారు. మనం యాక్చువల్గా మనం అలా మూలాల్లోకి వెళ్ళిపోతే ఆత్మ అంటేనే భగవంతుడు. అవును. ఓకే, అసలు ఆత్మ స్వరూపం, సోల్ అనేది అన్ని ప్రతి క్రియేచర్లో ఉంటుంది ఆత్మ అనేది కదా. సో మనం ఏంటంటే అన్నిటి జన్మల్లోకి మానవ జన్మ ఎంతో విశిష్టమైంది. ఎందుకంటే మానవ జన్మలోనే మనకు భగవంతుడు ఆ విచక్షణ జ్ఞానం ఇస్తాడు, ఇది మంచి, ఇది చెడు అనేది. అదే కదా. వేరే ఈ యానిమల్ వరల్డ్లో ఉన్న వాటికి తెలియదు కదా వాటికి. సార్, కానీ మీకు అనిపించట్లేదా ఈ మధ్య కాలంలో, అంటే చాలా మంది కోపం రావచ్చు, నేను ఇలా అంటే విచక్షణ జ్ఞానం అనేది కొంతమంది మనుషుల్లో కంటే జంతువుల్లో ఎక్కువగా చూస్తున్నావేమో అని? అంటే ఇవన్నీ కాలంతో జరిగే మార్పులు అనమాట. కాలంలో సంవత్సరాల తర్వాత గడుస్తున్న కొద్దీ ఏంటంటే మనుషులు అధర్మంగా ప్రవర్తించడం, బేసిక్ వాల్యూస్ ఇవిలో కోల్పోవటం కానీ, ఇది ఒక సైకిల్ తల్లి. ప్రతి యుగంలోనూ ఈ సైకిల్ ఇట్లా ఉంటూనే ఉంటుంది. ఒక 400-500 సంవత్సరాలు. ఇప్పుడు మనం అంటాం కదే, మన వాళ్ళందరూ అంటారు మా చిన్నప్పుడు కాలం బాగుండేది అంటారు. మనం పాత సినిమాల్లో చూస్తే 1950sలో ఒక ఆయన అంటుంటాడు, కాలం చాలా మారింది నాయన అని. అప్పుడు అంటుంటాడు 1950లో అప్పటికే కాలం మారింది నాయన అంటుంటాడు ఆయన. ఇప్పుడు సో ఇంకేమనుకుంటాడు. సో ఇది ఒక 100 సంవత్సరాల క్రితానికి అప్పుడుండే ధర్మం కానీ, అప్పుడుండే వాల్యూస్ కానీ ఇప్పుడు మనకి బాగా తగ్గిపోయాయి. ఇది ఒక న్యాచురల్ సైకిలే అనమాట. మామూలుగా ఒక 500 yearsకి ఒకసారి ఈ మార్పులు వస్తూ ఉంటాయి, మళ్ళీ మనుషుల్లో మంచితనం వస్తూ ఉంటుంది. సో మీరు అన్నది ఇందాక అన్నట్టు ఈ భగవతత్వం అనేది అందరిలో ఉంటుంది, మనం అది గ్రహించాం అంతే. మనం
సో మనం ఎన్ని జన్మల నుంచి ఈ సంస్కారంలో ఇలా మోసుకొస్తుంటాం, దాని ప్రకారం వెళ్ళిపోతుంటాడు మనిషి. కానీ ప్రతి మనిషిలో భగవంతుని మనం చూడగలమే నేర్చుకోవాలి. అవును. అయితే ఇక్కడ ఒక ధర్మబద్ధమైన ఒక సందేహం ఎప్పటి నుంచో నాకుంది, మీరు సరైన మనిషి కాబట్టి నేను అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మంచి వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా ఒకరి వల్ల బాధపడతారు, వాళ్ళ జీవితంలో ఎన్నో కోల్పోతారు. అలాంటి సమయంలో కూడా మనం వాళ్ళకి చెడు జరగాలని కానీ ఏమి అనుకోకపోయినా జస్టిస్ జరగాలి అనేది ఒక థాట్ ఉంటుంది. ఆ థాట్ అనేది ఉంటుంది కరెక్టే. ఒకటి కర్మ అనేది ఖచ్చితంగా ఏది మనం చేసే తప్పుకి మంచికి ఫలితాన్ని అనుభవించాలి అని అంటాం కదా. కానీ చూస్తుంటే కొద్దీ మంచివాడు బాధపడుతూనే ఉన్నాడు, వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు పైకి వెళ్తూనే ఉన్నారు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నిజంగా కర్మ అంటే ఇది జరుగుతుందా, జస్టిస్ అనేది వస్తుందా అనేది ఒక క్వశ్చన్. జస్టిస్ రావాలి అనుకోవడం వస్తుంది. అదేంటంటే మనకి ఈ జన్మలో మనకు కనపడకపోవచ్చు, జస్టిస్ అనేది తప్పకుండా వస్తుంది. మనకంటే ఈ జన్మలో మనకి కంటికి ఇప్పుడు కనపడదు. మనం ఏం చేస్తాం, మనం ఏదైనా విషయాన్ని ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు చూస్తున్నది బట్టి అనుకుంటాం కదా. ఈ జన్మలో వీడు ఇట్లా ఉన్నాడు, ఇంత అన్యాయాలు చేస్తున్నా ఇంత అనుభవిస్తున్నాడు, ఈ మనిషి ఏమో ఇంత ధర్మంగా ఉన్నా ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఇదేంటి ఈ జన్మలోనే చూస్తున్నాం. కానీ లైఫ్ సోల్ ట్రావెల్ అనేది వెరీ బ్రాడ్ స్పెక్ట్రమ్, వేల కోట్ల జన్మల నుంచి. సో ఈరోజు ఇంత భోగభాగ్యాలు అనుభవిస్తున్న మనిషి ఇంతకుముందు జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాడు, ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నాడు. కాబట్టి పాప పుణ్యాలు రెండూ చేసుకుని ఉంటాడు. సో ఆ పుణ్యం అంతా ఇప్పుడు అనుభవిస్తున్నాడు మనిషి. సో ఈ పాపం అనిపించే టైము వస్తుంది, కానీ మన కంటికి కనపడుతుంది పుణ్యం అనిపిస్తున్న టైమే కదా. మనం ఇంత బ్రాడ్గా ఆలోచించాం కదా, మనం అనుకోం. మనం మన కంటికి కనపడేది మనం చూస్తాం. బికాస్ ఇంత స్పెక్ట్రంలో ఊహించుకుని చేసుకోవటం అనేది చాలా కష్టం, సామాన్యంగా మనకి అర్థం చేసుకుని కష్టం. కాబట్టి మనం ఇమ్మీడియట్గా అనుకుంటాం. అందుకని నేను ఎప్పుడు అంటాను, మనం ఎప్పుడు జడ్జిమెంటల్గా ఉండకూడదు తల్లి ఏ విషయంలోనూ కూడా. బికాస్ మనకి తెలిసింది మన కంటికి కనపడేది, మనం ఇప్పుడు చూస్తున్నది, మన ఎమోషన్స్ కూడా ప్లే చేస్తాయి. ఒకటే ఇన్సిడెంట్ని నలుగురు 4 రకాలుగా చూస్తారు. ఓకే, మనం ఒకలాగా ఎమోషన్ వస్తుంది, ఇంకో ఇప్పుడు ఎందుకు మన అన్నయ్యో తమ్ముడో ఉంటాడు అనుకుందాం, వాళ్ళతో కూడా మీకు 10 ఏళ్ళప్పుడు ఒకలా ఎమోషన్ వస్తుంది, 20 ఏళ్ళకి ఒకలా వస్తుంది, 40 ఏళ్ళకి ఒకలా వస్తుంది, 60 ఏళ్ళకి వస్తుంది. ఈ కాలంతో పాటు ఎమోషన్స్ మారుతుంటాయి కదా. సో అంటే ఏంటి, ఏది కూడా మనం జడ్జిమెంటల్గా ఉండకూడదు. ఇప్పుడు ఈ జన్మలో వాడు మన తమ్ముడు అన్నయ్య అన్నంత మాత్రాన మనం ఇలాగే ఉండాలి అనుకుంటే ఎట్లా? మనం ఏదో జన్మల్లో బంధం, ఎక్కడో ఉన్న రుణం వల్ల వాళ్ళు మనకి ఇప్పుడు మనతో పాటు అన్నయ్య తమ్ముడో పుడతారు. సో దాని ప్రకారమే అతని నడవడిక కూడా ఉంటుంది. ఓకే, అతను మనతో మంచిగా ఉంటున్నాడా, మధ్య మధ్యలో ఎందుకు ఏదైనా మన ఇద్దరి మధ్య ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇట్లాగనమాట. ఇవన్నీ పూర్వజన్మల వాసన వల్ల మనుషులు మంచిగా కదులుతాయి మనకి. కానీ నేననేది ఎప్పుడు కూడా, అందుకని మీరనే అరే మంచితనం, ఎంతో గొప్ప భేద పండితుల ఇళ్లలో పుట్టిన మహానుభావులు కానీ పిల్లలు కానీ, కొంతమంది పిల్లలు ఎందుకు చెడు మార్గాలు పడుతున్నారు, మరి కేవలం వంశపారంపర్యంగానే పూర్తిగా రావాలంటే వీళ్ళందరూ అద్భుతంగా ఉండాలి కదా. సో ఏ సోల్ ట్రావెల్ వాళ్ళదే మళ్ళీ అంతే. సో వాళ్ళకున్న పూర్వజన్మలు దాన్ని బట్టి వాళ్ళ భర్త ఇక్కడ తీసుకుని అది ఆ జీవి ఎలా ఎదగాలో అలా ఎదుగుతూ పోతుంటే ఈ టైంలో వీళ్ళకి కలవాలి, ఈ టైంలో వీళ్ళకి కలవాలి, ఈ విధంగా జీవితం కలవాలి, మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి నెక్స్ట్ వెళ్ళిపోతారు వీళ్ళు. రైట్, ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. మనం మాట్లాడుకుంటూ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అన్నమాట, బ్రాడ్ స్పెక్ట్రమ్. అది గబుక్కుని మనం సింపుల్గా విజువలైజ్ చేసుకోవడం కూడా మనకి చాలా కష్టం అవుతుంది. చాలా నిజమే. అంటే ఆ జర్నీ ఆర్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయినా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఈక్వల్గా ఒక సెకండ్ వస్తుంది ఆ థాట్, అంతా ఒకళ్ళే కదా అని. కానీ వెంటనే మళ్ళీ మనకి లేదు అక్కడ అలా జరిగింది, ఇది అన్యాయం, అందులో పడిపోతూ ఉంటాము. నిజమే. సో మళ్ళీ మాయ కప్పిస్తుంది అంటుంటారు కదా. అవును. సో మళ్ళీ బికాస్ మనం ఏంటంటే తల్లి ఎనీథింగ్ మన తెల్లారేస్తే మనకి రోజు నిత్య జీవితంలో ఎంతోమందిని కలుస్తాం, ఎన్నో సంఘటనలు అవుతుంటాయి, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అవుతాయి కదా. సో ప్రతి ఎక్స్పీరియన్స్ ప్రతి దానికి కూడా ఇప్పుడు మీరు అన్నట్టే ఇందాక
ఎవరో ఒకరు బాగా సంపాదించేస్తున్నాడు, ఏమిటి వీడు నాకంటే చాలా తక్కువ చదువుకున్నాడు, ఇంత పైకి వెళ్ళిపోతున్నాడు, నేనేమో ఒక్కసారి చూస్తాం ఒకే రంగంలో ఈక్వల్లీ చదువుకుని ఈక్వల్లీ ఉన్నా కూడా ఒకళ్ళు ఎంతో హై వాల్యూ పొజిషన్స్కి వెళ్ళిపోతారు, ఒకళ్ళు కొంచెం పొజిషన్స్లో ఉంటారు. వీటన్నిటినీ మనం ఏంటంటే మనం చూసే ప్రతి సంఘటనని కూడా మన చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాము, మనకి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి, మనం ఏం చదువుకున్నాము, మన గురువులు, మన చుట్టుపక్కల సమాజంలో మనం చూసినవన్నీ ఇవి మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. చేసి మనం ఏ సంఘటన మనం ఆ రోజు ఫేస్ చేసినా ఈ ఫ్రేమ్ వర్క్ లోపలే మనం విల్ జస్ట్ ఫిక్స్ ఇన్ టు దట్, దాంతోనే ఆలోచిస్తాం. బియాండ్ లాజిక్. ఓకే, ఇప్పుడు ఎవరో చాలా మంచి వాడితో కూడా మనకి ఏదైనా ఆ రోజు ఏదైనా అరవటం జరిగింది అనుకోండి, ఏదైనా ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి బియాండ్ లాజిక్ ఆలోచించాం. ఏమో దీనికి ఏదైనా పూర్వజన్మలో ఏదో కారణం ఉందేమో, మనకి ఇతను నేను ఇంత చక్కగా ఉన్నా ఇతను నన్ను ఇంకా విసుకుంటున్నాడు, నాతో ఇంత ఇది రావట్లేదంటే ఏదో జన్మలో ఏదో బంధం ఉంటుంది. ఆ బ్రాడ్ ఫిలాసఫీ రావాలి మనుషులకి. అప్పుడు ఏంటంటే ఈ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ రాకుండా ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్స్ రాకుండా జడ్జిమెంటల్, నేను అందరితో చెప్తాను, ఎప్పుడు జడ్జిమెంటల్గా ఉండద్దు. బికాజ్ అసలు జడ్జి అనేవాడు పైన ఉన్నవాడు. మనం చేసే జడ్జిమెంట్స్ అన్నీ కూడా మన ఎమోషన్స్తో చేస్తాం. మన ఆలోచనలు, మన ఫిక్స్డ్ నోషన్స్, మనకు ఆ వ్యక్తి మీద, ఆ సంఘటనల మీద, అప్పుడు జరిగిన ఈవెంట్స్ మీద, వాటి మీద జరిగిన నోషన్స్ బట్టే మనం ఇమీడియట్లీ వీ ట్రై టు రియాక్ట్ ఇట్ అనమాట. అండ్ ఆ రియాక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఒక మనిషి అవతల మనిషి ఏమంటున్నాడు, దీన్ని మన రియాక్షన్స్ బట్టే మనం ఆల్వేస్ వీఆర్ పర్ఫెక్ట్ అని అనలేం కదా మనం ఎప్పుడు కూడా.